all of you welcome guys. So I hope that are you getting my voice and screen right? So if it is okay, please confirm to me. Please confirm to me. Okay, please give the confirmation to me. Clear? Sorry. Okay now. Please reply. Everything is good. చాలా తక్కువ మంది వచ్చారు ఈ రోజు. ఎందుకలా? Only 3 members. Yashwant. Okay, one second. Okay, only 2 members are there. Why it is like that, guys? Shall we continue the session? Hello. Sir, wait for 5 minutes, sir. Okay. There also reason. Yes. Okay, guys. Shall we begin our session? Please reply. Okay. So in the last session, we are going to discuss about the concept called strings అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము కదా. సో వాట్ డస్ ఇట్ మీన్ హియర్ స్ట్రింగ్ అంటే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్తున్నాము. మరి ఈ స్ట్రింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి అనేసి కూడా మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాము. ఓకే, మరి ఈ రోజు క్లాస్లో దాని కంటిన్యూషన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పైథాన్ క్లాస్ 16 అని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ఫర్ ద క్లాస్ 16. ఓకే, మరి రైట్ నౌ మరి లాస్ట్ క్లాస్ కేసింగ్ మెథడ్స్లో అప్పర్ కేసు లోయర్ కేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అప్పర్ కేస్ యాజ్ వెల్ యాజ్ లోయర్ కేస్. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ a concept called next function, that is what it's a title function. What's the thing here I'm going to use? That is what it's a title function. So why we are going to use this one? So it is used to return. Okay, so please confirm to me. నా వాయిస్ అందరు క్లియర్గా ఉంది కదా? ఓకే, నా వాయిస్ అండ్ స్క్రీన్ అందరు క్లియర్గా ఉంది కదా? గాయస్ ప్లీజ్ కన్ఫర్మ్. అట్లీస్ట్ వన్ పీపుల్ ఎవరన్నా సరే. పర్ఫెక్ట్. సో ఇట్ ఈస్ యూస్ టు రిటర్న్ ఆర్ డిస్ప్లే. ఇది కూడా మనకు రిటర్న్ చేస్తుంది లేదంటే డిస్ప్లే చేస్తుంది. ఏం చేస్తుంది అంటే గివెన్ టెక్స్ట్ మనకు టైటిల్ కేస్తో మార్చేస్తుంది. Return that display. Okay, it is used to return or display the given string in title case. What does it mean here, the title case? మరి టైటిల్ కేస్ అంటే దాని అర్థం ఎలా చెప్పచ్చు మనం? ఫస్ట్ లెటర్స్ ప్రతి ఒక్క పదంలో ప్రతి ఒక్క వర్డ్లో స్టార్టింగ్ క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్గా మార్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ టైటిల్ కేస్ అని చెప్పచ్చు. ఓకేనా. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇదే సెంటెన్స్ కింద నేను ఇచ్చినట్లయితే కంప్యూటర్కి అట్ దట్ టైం ఇక్కడ ఇట్లో ఐ క్యాపిటల్గా మార్చేస్తుంది, ఈస్లో ఐ క్యాపిటల్ మారుస్తుంది, యూస్లో యూ క్యాపిటల్గా మార్చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ టూలో టీ క్యాపిటల్గా మార్చేస్తుంది. అంటే ప్రతి ఒక్క పదంలో స్టార్టింగ్ క్యారెక్టర్, ఓకే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ద ఫస్ట్ లెటర్స్ దట్ షుడ్ బి యాజ్ ఏ క్యాపిటలైజ్డ్ ఫార్మాట్. ఓకేనా, క్యాపిటల్ లెటర్స్గా మార్చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? సో మరి దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? హౌ ద సింటాక్స్ లుక్స్ లైక్? ఓకే, దీని యొక్క సింటాక్స్ మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్ దిస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే హియర్ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్లో నేను ఇక్కడ నుంచి పైథాన్ ప్రోగ్రామింగ్ అని తీసుకుంటాను. ఇప్పుడు ఒకవేళ నేను దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ డాట్ టైటిల్ అని యూజ్ చేసినట్లయితే వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్. Okay, just have a look guys. Okay, so ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? Here how the outputs look display, how the output it has to given to me, that is what Python లో P క్యాపిటల్ వస్తుంది, ప్రోగ్రామింగ్ లో P క్యాపిటల్ వస్తుంది. ఒకసారి చూద్దామా? I just go here and run this program. str is equals to డబుల్ కొటేషన్ లో Python ప్రోగ్రామింగ్ అన్ని స్మాల్ లెటర్స్ లో టైప్ చేస్తున్నాను. సో వాట్ ఇస్ ద హ్యాపెనింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఇప్పుడు చూడండి ఏమవుతుంది అనేసి మీకే అర్థమవుతుంది హియర్. ఓకే, దట్ షుడ్ బి సంథింగ్ లైక్ దిస్. ఇస్ ఇట్ క్లియర్? పైథాన్లో P క్యాపిటల్ ఉంది, ఇక్కడ ప్రోగ్రామింగ్లో P క్యాపిటల్ ఉంది. సో ఈ విధంగా డిస్ప్లే చేయడం కోసం మనం ఇక్కడ నుంచి టైటిల్ కేస్ అనే కేస్ని వాడతారు. ఓకేనా. సో రైట్ నౌ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వాట్స్ దట్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. ఇప్పుడు ఇక్కడ నుంచి కాన్సెప్ట్, సారీ ఇట్స్ నాట్ ద ఎగ్జాంపుల్, ఇట్స్ ద వన్ మోర్ ఫంక్షన్. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ మనకు
capitalize అనే ఒక ఫంక్షన్. We have one function is there, that is what it's a capitalize function. ఓకేనా. సో why we are using this one, ఇది ఏం చేస్తుందంటే it is used to display or return the first character the first character of the given string is capital letters గా మార్చేస్తుంది. ఎలా చెప్పొచ్చు మనం? సో it is used to display or return the given string the given string of first character should be first character should be in capital letter గా మార్చేస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఎంఎస్ వర్డ్లో టైటిల్ కేస్, ఓకే, మనకు టైటిల్ కేస్, అప్పర్ కేస్, లోయర్ కేస్, టాగల్ కేస్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి లైవ్ చూపిస్తాను. ఓకేనా, కావాలంటే చూడండి. హియర్ ఐ యామ్ గోయింగ్ టు షో ఇట్ టు యు. దట్ ఇస్ వాట్ ఎంఎస్ వర్డ్ ఆటోమేటిక్గా మారిపోతుంది సార్. ఎంఎస్ వర్డ్ లో మారిపోతుంది, కానీ ఇక్కడ మారదు. సో ఐ యామ్ గోయింగ్ టు షో ఇట్ టు యు. జస్ట్ ప్లీజ్ వెయిట్ ఒక సెకండ్ గాయ్స్, నాకు చిన్న కాల్ నేను చేస్తుంటాను, మీరు చూస్తుంటే. ఐ జస్ట్ గాట్ ఏ స్మాల్ కాల్. ఓకే గాయ్స్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఓకే, ఆర్ యు గెటింగ్? ఓకే, ఇప్పుడు చూడండి. ఎంఎస్ వర్డ్ లో నేను ఒక ఆప్షన్ ఓపెన్ చేశాను ఇక్కడ. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ చేంజ్ కేస్ అంటారు వీటిని. ఎంఎస్ వర్డ్ లో మనకు ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ చేంజ్ కేస్. ఆ చేంజ్ కేస్ ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ హోమ్ మెనూలో ఇక్కడ మనకు చేంజ్ కేస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకే, ఎప్పుడైతే మీరు దీన్ని క్లిక్ చేస్తారో ఇక్కడ నుంచి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. జస్ట్ లైక్ యాస్ ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి హియర్ వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దే. దీంట్లో ఫస్ట్ వన్ ఏముంది? సెంటెన్స్ కేస్. వీటిని ఏమంటారు? సెంటెన్స్ కేస్ అంటారు. మరి పైథాన్ ప్రోగ్రామింగ్లో వీటిని మనం క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటారు, క్యాపిటలైజ్ ఫంక్షన్ అంటారు. పైథాన్ ప్రోగ్రామింగ్లో వీటిని ఏమంటారు? ఇట్స్ ఏ క్యాపిటలైజ్ ఫంక్షన్. ఓకేనా. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ ఇట్స్ ఏ లోయర్ కేస్. అంటే ఇది పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది? అది పైథాన్ ప్రోగ్రామింగ్లో ద కంప్లీట్ డేటా యూ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ లోయర్ కేస్ ఫార్మాట్. ఓకేనా. ఆఫ్టర్ దట్ మరి అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మార్చడం కోసం మీరు దీన్ని పైథాన్ ప్రోగ్రామింగ్లో అప్పర్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటారు అనమాట. మరి ఇక్కడ చూడండి, మరి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం టైటిల్ కేస్ అనేసి, సరే టైటిల్ ఫంక్షన్ అనేసి. మరి ఎంఎస్ వర్డ్లో వీటిని క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటారు, ఇదే పైథాన్ ప్రోగ్రామింగ్లో అయితే దీన్ని మనం టైటిల్ ఫంక్షన్ నుంచి డిఫైన్ చేస్తారు. ఓకేనా. ఆఫ్టర్ దట్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ టాగల్ కేస్. మరి టాగల్ కేస్ ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇది పైథాన్ ప్రోగ్రామింగ్లో అయితే వాటిని మనం స్వాప్ కేస్ అంటారు. క్లియర్ గైస్? ఓకేనా. సో క్యాపిటలైజ్ ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేసాం ఆల్రెడీ, అంటే లాస్ట్ క్లాస్లో అప్పర్ కేస్ గురించి డిస్కస్ చేసాము, లోయర్ కేస్ గురించి డిస్కస్ చేసాం, టైటిల్ కేస్ గురించి డిస్కస్ చేసాం. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ యూ recently, that is what it's a capitalize. Then after that we are going to discuss about the swap case. Okay na? Is it clear? సరే, ఇప్పుడు ఒకసారి గమనించండి వాట్ ఐ డూ రైట్ నౌ. ఇక్కడ అప్పర్ కేస్ ఎప్పుడైతే నేను ఆప్షన్ తీసుకుంటానో నాకు కంప్లీట్ డేటా క్యాపిటల్ లెటర్లో మారిపోయింది. అదేవిధంగా లోయర్ కేస్ తీసుకోగానే కంప్లీట్ డేటా నాకు స్మాల్ లెటర్స్లో మారిపోతుంది. అలా కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి ఒక్క వర్డ్లో స్టార్టింగ్ లెటర్ నాకు క్యాపిటల్ లెటర్గా మారిపోయి ఉంటుంది. క్లియర్? ప్రతి ఒక్క వర్డ్లో నాకు డేటా ఎలా ఉంటుంది? క్యాపిటల్ లెటర్గా మారిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా గైస్? సరే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ సెంటెన్స్ కేస్. ఓకే, ఈ సెంటెన్స్ కేస్ చెప్పే ముందు ఇది చెప్పుకుంటాం. టాగల్ కేస్ పైథాన్లో వీటిని మనం స్వాప్ కేస్ అని చెప్తారు. పైథాన్లో ఏమంటారు? దీన్ని స్వాప్ కేస్ అంటారు. టాగల్ కేస్ని ఏమంటున్నాం? స్వాప్ కేస్. ఓకేనా, స్వాప్ కేస్. మరి ఇక్కడ నుంచి టాగల్ కేస్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మీ దగ్గర ఉన్న డేటా వాట్ ఎవర్ ద స్ట్రింగ్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద మ్యాటర్ యూ ఆర్ గోయింగ్ టు ఎంటర్, ఆ డేటా క్యాపిటల్ లెటర్లో ఉందంటే స్మాల్ లెటర్లో మారిపోతుంది, స్మాల్ లెటర్లో ఉందంటే క్యాపిటల్ లెటర్లో మార్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ టాగల్ కేస్ ఇన్ ఎంఎస్ వర్డ్ అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద టాగల్ కేస్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్లో అయితే మనం వాటిని స్వాప్ కేస్ అంటారు. స్వాప్ కేస్. ఓకేనా. మరి సెంటెన్స్ కేస్ అంటే ఏంటి? సెంటెన్స్ కేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ
ఒక సెంటెన్స్ మీరు తీసుకున్నట్లయితే ఒక సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ మాత్రమే ఫుల్ స్టాప్ రాకముందు ఫుల్ స్టాప్ రాకముందు ఫస్ట్ లెటర్ మాత్రమే మనకు క్యాపిటల్ లెటర్గా ఉంటుంది. రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ స్మాల్ లెటర్స్గా ఉంటుంది. ఎంతవరకు అంటే ఆ సెంటెన్స్ ఎండ్ అయిపోయేంత వరకు. నెక్స్ట్ సెంటెన్స్లో ఫస్ట్ క్యారెక్టర్ నాకు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్గా ఉంటుంది. వీటిని ఎంఎస్ వర్డ్లో సెంటెన్స్ కేస్ అంటారు, నార్మల్ కేస్ అంటారు. కానీ పైథాన్ ప్రోగ్రామింగ్లో వీటిని మనం క్యాపిటలైజ్ ఫంక్షన్ అంటారు. క్యాపిటలైజ్ ఫంక్షన్ నుంచి తీసుకొని రావచ్చు. ఓకేనా? సో ఆఫ్టర్ ఒక్కసారి ఓకే, మరి దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? హౌ ద సింటాక్స్ లుక్స్ లైక్? ద సింటాక్స్ షుడ్ బి str dot capitalize మైక్ మ్యూట్ చేయండి. I'm going to explain. కూర్చోండి guys. Here what I'm going to do right now, str is equals to, ఇప్పుడు ఇలా చెప్పేస్తాను, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే అన్ని లెటర్స్ నాకు ఇక్కడ స్మాల్ లెటర్సే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నేను క్యాపిటలైజ్ ఫంక్షన్ యూజ్ చేస్తానో ఇక్కడ ఈ కంప్లీట్ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్గా ఉంటుంది. రిమైనింగ్ అన్ని లెటర్స్ నాకు స్మాల్ లెటర్స్ గానే ఉంటుంది. కాబట్టి చూడండి, ఓకేనా? x ఈజ్ ఈక్వల్స్ టు str డాట్ క్యాపిటలైజ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను? ప్రింట్ ఆఫ్ x. దట్స్ ఇట్. ఇప్పుడు నాకు ఇక్కడ గమనించండి, వెల్కమ్లో w క్యాపిటల్ లెటర్గా మారిపోయింది. వెల్కమ్లో w క్యాపిటల్ లెటర్గా. ఇస్ ఇట్ క్లియర్? సో లైక్ దట్ మరి ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం మీరు ఇక్కడ నుంచి క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, మరి హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ టాగుల్ కేస్. ఎంఎస్ వర్డ్లో టాగుల్ కేస్ ఏం చేస్తుందంటే ఏ డేటా మనకు క్యాపిటల్లో ఉంటుందో అది స్మాల్గా మార్చేస్తుంది, ఏ డేటా స్మాల్లో ఉంటుందో అది క్యాపిటల్ లెటర్గా మార్చేస్తుంది. ఇప్పుడు చూడండి టాగుల్, వీటిని మనం రివర్స్ కేస్ అని కూడా చెప్పచ్చు. రివర్స్ కేస్, ఓకేనా? సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకు స్వాప్ కేస్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ మన దగ్గర ఉంది. ఈ స్వాప్ కేస్ అనే ఫంక్షన్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే డేటాని డిఫరెంట్ కేసెస్తో స్వాప్ చేసుకోవచ్చు. స్వాపింగ్ అంటే మార్చేయడం. క్యాపిటల్ ఉంటే స్మాల్గా మార్చేస్తుంది, స్మాల్ ఉందంటే క్యాపిటల్గా మార్చేస్తుంది. ఓకేనా? సో వాటిని మనం ఏమంటున్నాం? స్వాప్ కేస్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో ఇక్కడ ఎలా చెప్పచ్చు? ఇట్ ఈస్ యూజ్డ్ టు display or return the given string into reverse format. What does it mean here, reverse format? Okay, lower case becomes upper, lower case become uppercase and vice versa అంటే తిప్పించి పెట్టేస్తాం. ఓకేనా? సో ఒక సింటాక్స్ ఇక్కడ నుంచి మీరు ఒకసారి సింటాక్స్ గమనించినట్లయితే ఒకసారి సింటాక్స్ని మీరు మానిటర్ చేయండి. ఓకే, జస్ట్ లుక్ అట్ దట్ సింటాక్స్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ. జస్ట్ స్వాప్ కేస్ అని తీసుకుంటాను. స్వాప్ కేస్. ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఆర్డర్లో డేటాని ఇచ్చేస్తారు. డిఫరెంట్ ఆర్డర్. జస్ట్ ఇప్పుడు చూడండి, ఎస్టీఆర్ ఇక్కడ నుంచి కొన్ని లెటర్స్ ఏబిసిడి, ఓకేనా? ఇంకొన్ని లెటర్స్ ఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్, అగైన్ ఎంఎన్ఓపి, ఆఫ్టర్ దట్ క్యూఆర్ఎస్టి, ఓకే, యుబిడబ్ల్యూఎక్స్ వైజ్. ఇలా కొన్ని నేను ఇక్కడ నుంచి స్మాల్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్గా రాస్తున్నాను. ఒకవేళ ఇక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు ఇలా తీసుకుంటాను, x ఈజ్ ఈక్వల్స్ టు str డాట్ స్వాప్ కేస్. ఓకే, ప్రింట్ ఆఫ్ x తీసుకున్నట్లయితే కంప్లీట్ డేటా నాకు ఇక్కడ చూడండి. ఇంతకుముందు నాకు ఎలా ఉంది? ఏబిసిడి స్మాల్లో ఉంది, కానీ ఇక్కడ ఏబిసిడి క్యాప్స్లో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈఎఫ్జిహెచ్ ఎలా ఉన్నాయి? క్యాప్స్లో ఉన్నాయి, కానీ ఇక్కడ ఈఎఫ్జిహెచ్ స్మాల్లో ఉన్నాయి. ఐజేకేఎల్ నాకు ఎలా ఉంది? స్మాల్లో ఉంది, కానీ ఇక్కడ ఐజేకేఎల్ నాకు క్యాప్స్లో ఉంది. ఓకే, ఎంఎన్ఓపి క్యాప్స్తో ఉంది, కానీ ఇక్కడ నాకు ఏముంది? ఎంఎన్ఓపి స్మాల్. లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రివర్స్ ఆర్డర్. డేటా మనకు తిప్పించి పెట్టేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ స్వాప్ కేస్ అని చెప్తారు. ఏమంటారు వాటిని? స్వాప్ కేస్ అంటారు. ఓకేనా గాయస్? సరే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసింగ్ ఫంక్షన్స్ వీ హ్యావ్. మనకు స్ట్రింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసింగ్ ఫంక్షన్స్ అని ఇక్కడ నుంచి మనం చాలా సింపుల్ వేలో చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఒక్కసారి ఇక్కడ నుంచి మీరు గమనించినట్లయితే జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దట్. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ స్ట్రింగ్ కాన్సెప్ట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. కేసింగ్ ఫంక్షన్ తర్వాత
చెకింగ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ అనే ఒక ఫంక్షన్ మనకు ఉంది. చెకింగ్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ కావాలి చూడండి. చెకింగ్, ఓకే, జస్ట్ హ్యావ్ లుక్. చెకింగ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్, ఇక్కడ నుంచి కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తున్నాను, జస్ట్ హ్యావ్ లుక్. ఓకేనా? సో జస్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉందా మనకు. సో దిస్ ఇస్ వాట్ కేసింగ్ మెథడ్స్ అయిపోయింది, అంటే కేసింగ్ ఫంక్షన్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ హియర్ వీ హ్యావ్? ఫస్ట్ వన్ అప్పర్, లోయర్, టైటిల్, క్యాపిటలైజ్ అండ్ స్వాప్ కేస్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఓకేనా? సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మీకు అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీని గురించి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ చెకింగ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పచ్చు. చెకింగ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్. సో వై వీఆర్ యూజింగ్ దిస్ వన్ అంటే మీరు ఇంతకుముందు మీ యొక్క డేటా ఎలా కావాలా, క్యాపిటల్ లెటర్లో డిస్ప్లే చేయాలన్నా స్మాల్ లెటర్లో డిస్ప్లే చేయాలా, సో దానికోసం దీన్ని యూజ్ చేశారు. ఇప్పుడు మీరు డిఫైన్ చేసిన డేటాని దాంట్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేవా, దాంట్లో ఏమైనా డిజిట్స్ ఉన్నాయా లేవా కనుక్కోవడం కోసం దీన్ని యూజ్ చేస్తారు, కనుక్కోవడం కోసం. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ చెకింగ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ని ఇక్కడ నుంచి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దామా? సో హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ, దట్ ఈస్ వాట్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ చెకింగ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్. So here, what are the different types of checking type of strings we have? I mean, checking type of strings, functions. Okay, come on, yes or no? Right, functions in the approach. Strings, string. What does it mean here? ఎందుకు ఇలా బ్రాకెట్లో ఇచ్చాను, దాని అర్థం ఏంటంటే అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. ఓకే, రైట్. ఓకే, సో దీంట్లో అగైన్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అదేంటి అంటే దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ నమ్ అంటారు. ఇక్కడ మనకు ఫస్ట్ ఫంక్షన్ దట్ ఈస్ వాట్ ఈజ్ ఆల్ నమ్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఆల్ అంటే ఆల్ఫాబెట్ అని, నమ్ అంటే నంబర్ అని. అంటే మీరు తీసుకున్న డేటా, మీరు తీసుకున్న స్ట్రింగ్లో మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, క్యారెక్టర్స్ ఉన్నాయా, ఏమున్నాయి చెప్పండి అంటే చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ కెన్ వి డిఫైన్ హియర్ విచ్ ఐ మీన్ the is all num function is used to return. ఇది ఏం చేస్తుంది? రిటర్న్ చేస్తుంది. ఓకేనా? రిటర్న్ ఆర్ డిస్ప్లే చెప్పచ్చు లోపల. ఇది రిటర్న్ చేస్తుంది. ఏమని రిటర్న్ చేస్తుంది? ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు మీరు తీసుకున్న అన్ని క్యారెక్టర్స్ స్ట్రింగ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ ఉండాలా, నంబర్స్ ఉండాలా. ఓకేనా? దీంట్లో స్పేస్ ఉండకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం డిస్కస్ చేసినట్లయితే దట్ వుడ్ బి మచ్ బెటర్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు రిటర్న్ ఆర్ డిస్ప్లే ట్రూ when the given string contains the alphabets and numbers. Okay na? So here there is, okay, the special character is not allowed. ఇది స్పెషల్ క్యారెక్టర్ని అలో చేయదు. ఓకేనా? సో స్పెషల్ క్యారెక్టర్ ఉందంటే ఇక్కడ మీకు ఫాల్స్ ఇచ్చేస్తుంది. డిస్ప్లే ట్రూ, ఎప్పుడు డిస్ప్లే చేసిన ట్రూ? ఇది ఇచ్చిన స్ట్రింగ్లో మీకు ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఉండాలా, లేదంటే అదర్వైజ్, హౌ కెన్ యూ సే, అదర్వైజ్ ఫాల్స్ విల్ రిటర్న్ అని చెప్పచ్చు. బాగుంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు దీని యొక్క సింటాక్స్ మనం ఎలా చెప్పుకోవచ్చు? హియర్ ఎస్టీఆర్ డాట్ ఈజ్ ఆల్ నమ్ అని తీసుకోండి. సింపుల్, దట్స్ ఇట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి ఒక నీట్గా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. సో హియర్ ఇప్పుడు చూడండి, ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్లో పైథాన్ 3 అని రాసుకున్నాం. వాట్ ఐ టైప్ హియర్? పైథాన్ 3. ఇప్పుడు ఏం చెప్తున్నాను కంప్యూటర్కి? హియర్ వాట్ షుడ్ ఐ డూ రైట్ నౌ? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఆర్ డాట్ ఈజ్ ఆల్ నమ్ అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇస్తాను. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్? గైస్ ప్లీజ్ రిప్లై. ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? ఓకే, ఆర్ యు గెట్టింగ్ ద వాయిస్ అండ్ స్క్రీన్? ట్రూ సార్. ఓకే, ట్రూ. వి గాట్ ట్రూ సార్. yes, 100% ట్రూ. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్ట్రింగ్లో ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ దట్ నంబర్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి ఒక స్పెషల్ క్యారెక్టర్ తీసుకుంటాను, ఎస్టీఆర్ డబల్ కొటేషన్లో పైథాన్ స్పేస్ 3 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఈజ్ ఆల్ నమ్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్ రైట్ నౌ? వి గాట్ ఫాల్స్. ఓకేనా? సరే, ఇప్పుడు దిస్ ఈస్ నథింగ్ బట్ మనకు ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ స్పేస్ని అలో చెయ్యదు. ఇది ఏం చేయదు? స్పేస్ని అలో చెయ్యదు అని చెప్పేయచ్చు.
ఓకేనా? సరే, అంటే దీంట్లో క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, కానీ స్పెషల్ సింబల్స్ మనకి ఇక్కడ అలో చేయాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ అనదర్ ఫంక్షన్ దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ నంబర్స్ రెండు ఉన్నాయంటే రెండు సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర ఒకటే ఒకటి ఉండాలి. ఆల్ఫాబెట్స్ ఉంటేనే ట్రూ చూపించండి లేదా ఫాల్స్ చూపించేయండి. నా దగ్గర ఓన్లీ ఆల్ఫాబెట్స్ అక్షరాలు ఉంటేనే ట్రూ చూపించాల, నంబర్ ఉందంటే ఫాల్స్ చూపించాలి. సో ఇలాంటి కేసెస్లో మీరు ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్, దాని పేరు ఏంటంటే ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్ని తీసుకోండి, బాగుంటుంది. సో హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిటర్న్ ఆర్ డిస్ప్లే ట్రూ వేర్ ఇలా తీసుకుంటే బాగుంటుంది. if all the characters in the given string must be alphabets only, alphabets ఏ ఉండాలి. అదర్వైజ్ లేదంటే ఏం చేస్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకేనా? లేదంటే ఇది మనకి ఏం చేస్తుంది, ఫాల్స్ ని రిటర్న్ చేసి చూపించేస్తుంది. ఓకేనా? సో మరి దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? సో సంథింగ్ ఏదో ఒక స్ట్రింగ్ తీసుకోవచ్చు, ఈజ్ ఆల్ఫా అని తీసుకుంటాం. ఓకేనా? సో హియర్ వాట్ ఐ డు రైట్ నౌ, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చూడండి. అగైన్ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి పైథాన్ ప్రోగ్రామింగ్ వితౌట్ ఎనీ స్పేస్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వకూడదు. ఓకేనా? ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ డాట్ ఈజ్ ఆల్ఫా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నాం, ప్రింట్ వి గాట్ ట్రూ. ఒకవేళ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్లో పైథాన్ 3 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎస్టీఆర్ ఈజ్ ఆల్ఫా. ఇప్పుడు నాకు ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? అంటే ఫాల్స్ ఉందా? కమెంట్ చేస్తాను. ఎస్, ఎందుకు వచ్చింది, ఇక్కడ 3 ఉంది కాబట్టి. ఓకే, వి గాట్ 3. సో ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలా అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కమ్ టు ద వన్ మోర్ ఫంక్షన్ దట్ ఈస్ వాట్ హియర్ వీ హ్యావ్. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే రెండు ఉండొచ్చు, దీంట్లో ఈస్ ఆల్ఫా నంబర్లో. తర్వాత ఏం చేశాను, ఇక్కడ నుంచి జస్ట్ ఆల్ఫాబెట్స్ మాత్రమే తీసుకున్నాను, దట్ ఇస్ వాట్ ఇట్స్ ఆల్ఫా. ఇప్పుడు ఇక్కడ నుంచి నంబర్ ఉంది కదా, ఇప్పుడు నంబర్ ఒకటే తీసుకుంటాను. అంటే ఈజ్ మనకు ఎలా చెప్పొచ్చు, ఈజ్ డిజిట్ అంటారు, వాటిని ఏమంటారు, ఈజ్ డిజిట్. సో హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఈజ్ డిజిట్ ఫంక్షన్. ఎలా చెప్పొచ్చు, ఈజ్ డిజిట్ ఫంక్షన్. Why we are using this function means, so here through the help of this function we can able to recognize whether the given string contains only numbers or not. So how can we say is digit? Okay na? So mari is digit function indukosam use chestaru. So here it is used to check the given string మనకేం ఉండాలి, కంటైన్స్ ద డిజిట్స్. ఓకే, కంటైన్స్ ద డిజిట్స్ ఓన్లీ. ఓకేనా? రైట్, ఆర్ ఉందా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ డిజిట్, ఒకవేళ ఇక్కడ నుంచి ఇఫ్ ఇట్ ఈస్ లేదంటే ఇఫ్ ఇట్ కంటైన్స్ డిజిట్స్ ఇట్ విల్ రిటర్న్. గాయస్ ఇక్కడ పవర్ పోయింది గాయస్, సో ఎప్పుడైనా కట్ కావచ్చు, సో ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్. ఓకే, it will return उसे उठा ले जाएगा सर. ఇప్పుడు చూడండి, హియర్ అంటే ఒకవేళ మనం తీసుకున్న స్ట్రింగ్లో డిజిట్స్ మాత్రమే ఉందంటే ఇది ఏం చేస్తుందంటే, ఇఫ్ ఇట్ కంటైన్స్ డిజిట్స్, ఒకవేళ దీంట్లో డిజిట్స్ ఉందంటే ఇట్ విల్ రిటర్న్ ట్రూ. అదర్వైజ్ లేదంటే ఫాల్స్ విల్ రిటర్న్. ఇది ఏం చేస్తుంది, రిటర్న్ అన్నా ఒకటే, డిస్ప్లే అన్నా ఒకటే. ఓకేనా? ప్రోగ్రామింగ్ భాషలో డిస్ప్లే కన్నా రిటర్న్ అనే వర్డ్ వాడతారు, బాగుంటుంది. ఓకేనా? సో రైట్ నౌ ఇప్పుడు నేను చెప్తున్నాను, హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సింటాక్స్ టు యూ. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ sorry for that, it's a syntax. How the syntax looks like, the syntax should be here str dot is digit. కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఐ జస్ట్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకేనా? మరి ఈ స్మాల్ ఎగ్జాంపుల్లో ఒకసారి మీరే చూడండి వాట్ ఐ జస్ట్ టేక్ రైట్ నౌ.
STR is equals to డబల్ కొటేషన్లో 1 2 3 4 5 అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను హియర్ x is equals to STR dot is digit, అంటే నేను తీసుకున్న స్ట్రింగ్లో డిజిట్స్ మాత్రమే ఉన్నాయంటే ట్రూ చూపించండి, లేదంటే ఫాల్స్ చూపించండి. కావాలని చూడండి. STR is equals to డబల్ కొటేషన్లో 1 2 3 4 ABCD. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నాను కంప్యూటర్కి, STR dot is digit, STR x is equals to STR dot is digit. ఓకేనా? is digit print of x. What is the output I got right now? We got false. క్లియర్? లైక్ దట్. అంటే మనకి ఇక్కడ ట్రూ డిజిట్ తీసుకున్నారా లేదంటే క్యారెక్టర్ ఆల్ఫాబెట్ తీసుకున్నారా. సో లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు చెక్ ఇట్ అవుట్. అంటే మనం బయట నుంచే కనుక్కోవచ్చు అనమాట. ప్రోగ్రామింగ్ లోపలికి వెళ్ళేసి మీరు తీసుకున్న డేటా అది ఎలా వస్తుంది కనుక్కోవచ్చు. క్లియర్? సరే, రైట్ నౌ హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్, దట్ ఈస్ వాట్ లోయర్ ఫంక్షన్. ఇప్పుడు ఎలా మనం డిఫైన్ చేయొచ్చు? హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్, దట్ ఈస్ వాట్ ఈజ్ లోయర్. లోయర్కి ఈజ్ లోయర్కి డిఫరెన్స్ ఏంది? లోయర్ అంటే అంత స్ట్రింగ్ మొత్తాన్ని స్మాల్ లెటర్స్లో మార్చేస్తుంది. ఈజ్ లోయర్ అంటే మీరు తీసుకున్న స్ట్రింగ్ లోపల అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయా లేవా కనుక్కుంటుంది. ఓకేనా? సరే, హియర్ వాట్ షుడ్ ఐ డూ రైట్ నౌ? It is used to return or display true. It is used to return or display true if the given string contains only the lowercase characters ఉంటే మనం తీసుకుంటాం. lowercase characters ఉంటే మాత్రమే ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తుంది ట్రూ అని, లేదంటే ఫాల్స్ ని డిస్ప్లే చేస్తుంది. క్లియర్? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక చిన్న సింటాక్స్, ఇంకా సింటాక్సెస్ అన్ని అందరూ కామన్ గానే ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ సేమ్. ఓకే, STR dot is lower అని తీసుకోవచ్చు. వాట్ ఐ డూ రైట్ నౌ ఈజ్ లోయర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. హియర్ ఇప్పుడు ఏం చెప్తున్నాను కంప్యూటర్కి, హియర్ వాట్ ఐ డూ రైట్ నౌ, STR is equals to హియర్ ఇక్కడ నుంచి హలో అని వర్డ్ తీసుకుంటాం. హలో అన్ని స్మాల్ లెటర్ పెట్టుకుంటాం, హలో. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నాను, x is equals to STR dot ఓకే ఈజ్ లోయర్ అని తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ప్రింట్ ఆఫ్ x we got. అలా కాదు, STR is equals to ఇక్కడ క్యాపిటల్ హెచ్ అని తీసుకున్నాం, క్యాపిటల్ హెచ్. STR dot x is equals to STR అంటే స్ట్రింగ్ dot ఈజ్ లోయర్ ప్రింట్ ఆఫ్ x. వాట్ ఇస్ ద అవుట్పుట్ I got? We got false. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో లైక్ దట్ ఈ విధంగా మీరు చాలా సింపుల్ వేలో దీన్ని ఈజీగా కనుక్కోవచ్చు. క్లియర్ గైస్? సో ఆఫ్టర్ దట్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ న్యూమరిక్ ఫంక్షన్. మన దగ్గర ఇంకోటి ఫంక్షన్ ఉంది, దాని పేరు ఏం పేరు ఇక్కడ నుంచి అంటే ఈజ్ న్యూమరిక్ ఫంక్షన్. ఓకే, ఇది కూడా మనకు ఆల్రెడీ మన ఒక ఫంక్షన్ గురించి ఇంతకుముందు డిస్కస్ చేసాం, గుర్తుందా? ఈజ్ డిజిట్ అని చెప్పుకున్నాం. కమాన్స్ ఎస్ఆర్ను. మరి ఈజ్ డిజిట్కి ఈజ్ న్యూమరిక్కి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ రెండు ఒకటే. ఇప్పుడు ఇక్కడ మనం ఈజ్ డిజిట్ అని చెప్పుకున్నాం కదా, హియర్ వెర్ ఇస్ దట్ వన్ ఈజ్ డిజిట్. ఇది కూడా సేమ్ అలాంటిదే. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లము అంటే దెర్ ఈస్ నో ప్రాబ్లం యాక్చువల్లీ. ఇది ఏం చేస్తుందంటే ఈజ్ డిజిట్ అనేది నార్మల్ డేటాకి డిస్ప్లే చేస్తుంది, కానీ ఈజ్ న్యూమరిక్ అనేది ఖచ్చితంగా యూనికోడ్ ఫార్మాట్లో ఉంటే మాత్రమే ఆ డేటాని ట్రూ చూపిస్తుంది, లేదంటే ఫాల్స్ చూపించేస్తుంది. ఈజ్ న్యూమరిక్ ఏం చేస్తుంది? యూనికోడ్ ఫార్మాట్కే అలౌ చేస్తుంది. దిస్ ఈస్ అప్లికబుల్ టు యూనికోడ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. ఓకే, హౌ కెన్ వి డిఫైన్? సో ఈజ్ న్యూమరిక్. వై వి ఆర్ యూజింగ్ దిస్ వన్? ఇట్ ఈస్ యూజ్డ్ టు return or display true all the characters in the given string. Is numeric. ఖచ్చితంగా న్యూమరిక్ ఉండాలి. ఓకేనా? అదర్వైజ్ ఇది ఏం చేస్తుంది? ఫాల్స్ అని డిస్ప్లే చేస్తుంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంది మనకు? సో దిస్ ఈజ్ అప్లికబుల్. ఇది దేనికి అప్లికబుల్? ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూనికోడ్. ఓకే, యూనికోడ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. ఇది యూనికోడ్ ఆబ్జెక్ట్స్కే వర్తిస్తుంది. ఏదైతే యూనికోడ్ ఆబ్జెక్ట్గా ఉండదో దానికి ఇది సపోర్ట్ చేయదు. ఇప్పుడు పైథాన్ 2 తీసుకుంటాం.
పైథాన్ 2లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుంది కంప్యూటర్ స్ట్రింగ్స్లో? గైస్ ప్లీజ్ రిప్లై. 8-bit ASCII కోడ్, మర్చిపోయారా? 8-bit ASCII కోడ్గా స్టోర్ చేసుకుంటుంది. కమాస్ చేస్తాను. అదే పైథాన్ 3లో మనకు ఎలా స్టోర్ చేసుకుంటుంది? యూనిక్ కోడ్గా స్టోర్ చేసుకుంటుంది, అంతే కదా? మనకు పైథాన్ 3లో డేటా ఎలా స్టోర్ చేసుకుంటుంది? యూనిక్ కోడ్గా స్టోర్ చేసుకుంటుంది, ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఇక్కడ నుంచి మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, ఓకేనా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అప్ టు యూ. సో ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మాత్రం ఇక్కడ 1 or 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. అలా కాదు. ఇప్పుడు చూడండి, ఎస్టీఆర్ ఇస్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్లో 1 2 3 4 5 ఏబిసిడి ఇలా రాసుకున్నాం, ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ డాట్ ఈజ్ న్యూమరిక్ అని తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాను. వి గాట్ ఫాల్స్. ఒక పని చేద్దాం. సో ఇక్కడ నుంచి పైథాన్ 2 సాఫ్ట్వేర్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. పైథాన్ 2 సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి ఈ కోడ్ని రన్ చేయడానికి ట్రై చేస్తాను. వాట్స్ ద హ్యాపెనింగ్ ఇస్ గోయింగ్ ఆన్. పైథాన్ 2ని ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. సో దిస్ ఈస్ వాట్ అవర్ పైథాన్ 2, ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నాను కంప్యూటర్కి, ఎస్టీఆర్ ఇస్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్లో 1 2 3 4 5 పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ డాట్ ఈజ్ న్యూమరిక్. అర్థమైంది లాజిక్? ఎందుకు ఇక్కడ ఈజ్ న్యూమరిక్ అనే ఫంక్షన్ లేదు అంటే, ఈజ్ న్యూమరిక్ ఫంక్షన్ ఈజ్ అలౌడ్, ఈజ్ డిస్ప్లేడ్, ఓకే, ఈజ్ డిస్ప్లేడ్ ట్రూ వెన్ ద గివెన్ స్ట్రింగ్ క్యారెక్టర్స్, ఓకే, వెన్ ద గివెన్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ మస్ట్ బి నంబర్స్. అది ఎలా ఉండాలా? నంబర్స్గా ఉండాలా. సెకండ్ పాయింట్, అది యూనిక్ కోడ్ ఫార్మాట్లో అయి ఉండాలి. కానీ ఇది పైథాన్ 2లో యూనిక్ కోడ్ కాదు. పైథాన్ 2లో మనకు ఉండేది ఏది? 8-bit ASCII కోడ్ అని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. 8-bit ASCII కోడ్, అందుకని ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు, ఓకేనా? మరి పైథాన్ 3లో యూనిక్ కోడ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఇదంతా ట్రూ అని తీసుకుంటుంది, ఓకేనా? ఇక్కడ చూడండి, ఈజ్ న్యూమరిక్ వర్కౌట్ అవుతూ ఉంది. అగైన్ ఒక చిన్న పాయింట్ ఇక్కడ నుంచి షేర్ చేస్తాను. ఇఫ్ ఎనీబడి ఆస్క్ ఏ క్వశ్చన్ టు యూ, క్యాన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ పైథాన్ 2 అండ్ పైథాన్ 3 అంటే, పైథాన్ 3లో ఈజ్ న్యూమరిక్ సపోర్ట్ చేస్తుంది, పైథాన్ 2లో ఈజ్ న్యూమరిక్ సపోర్ట్ చేయదు అని ఇక్కడ నుంచి మీరు చాలా సింపుల్ పాయింట్ చెప్పేయచ్చు, ఓకేనా? సో ఎందుకు చెప్తున్నారు ఇలా అంటే, సో వై యు ఆర్ గోయింగ్ టు డూ లైక్ దిస్ ఇన్ ద సెన్స్, దాని మీనింగ్ ఏంటంటే, ఎందుకు అలా అంటే పైథాన్ 3లో ఈజ్ న్యూమరిక్ అనే ఫంక్షన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? బికాస్ ఈజ్ న్యూమరిక్ ఫంక్షన్స్ అలోస్ ఓన్లీ ద యూనిక్ కోడ్ క్యారెక్టర్స్, యూనిక్ కోడ్ ఆబ్జెక్ట్స్. కానీ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ 2 వీ హ్యావ్ 8-bit ASCII కోడ్. ఇన్ పైథాన్ 2 వీ హ్యావ్ 8-bit ASCII కోడ్. అందుకని సపోర్ట్ చేయదు అని ఇక్కడ నుంచి ఒక చిన్న పాయింట్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి చెప్పినట్లయితే అట్ దట్ టైమ్ దట్ వుడ్ బి మచ్ బెటర్. అండ్ దెన్ వన్ మోర్ సీక్రెట్ ఇక్కడ నుంచి రివీల్ చేస్తాను. ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూవర్స్ మీరు హెచ్ఆర్ రౌండ్కి వెళ్తారు, టెక్నికల్ రౌండ్కి వెళ్తారు, ఓకేనా? వాళ్ళకు ప్రోగ్రామింగ్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుందంటే ఒక లెవెల్ వరకు ఉంటుంది అంతే. ఇప్పుడు డైరెక్ట్ ప్రోగ్రామర్ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటే అప్పుడు మీ యొక్క క్యాలిబర్ ఏందో, అంటే వాళ్ళకి క్యాలిబర్ ఏందో బయటపడుతుంది. చేస్తాను. కానీ ఐటీ రిక్రూటర్స్ కొంతమంది ఉంటారు, ఐటీ రిక్రూటర్స్ వాళ్ళు కూడా హెచ్ఆర్సే. ఐటీ రిక్రూటర్స్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ హెచ్ఆర్ అని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకు ఒక లిమిటెడ్ క్వశ్చన్స్ వరకు మాత్రమే ఇచ్చి ఉంటారు. వాళ్ళకు లిమిటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆ లిమిటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మాత్రం నేర్చుకొని అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. కానీ ఇప్పుడు మీకు ఈ డెప్త్లో వెళ్ళేసి వాళ్ళకి చెప్పినట్లయితే అట్ దట్ టైం ఇమ్మీడియట్గా వాళ్ళు మీతో చాలా బాగా ఏమంటారు, ఇంప్రెస్ అయిపోతారు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ వన్ స్మాల్ టిప్ టు యూ. ఓకే, ఆఫ్టర్ దట్ హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఈజ్ స్పేస్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే, మీ దగ్గర ఉన్న స్ట్రింగ్లో కంప్లీట్ స్ట్రింగ్ మొత్తం స్పేసెస్ ఉండాలి. లేదంటే పొరపాటుగా ఒక స్పేస్ కాకుండా ఏదో క్యారెక్టర్ కనిపించింది అనుకుంటాం, అప్పుడు ఫాల్స్ చూపిస్తుంది. అన్ని స్పేసెస్ ఉన్నాయంటే ట్రూ చూపిస్తుంది. ఒకసారి చూద్దామా? సో హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ఆర్ రిటర్న్ ట్రూ, ఓకే, ఎప్పుడు అంటే ఇఫ్ ద గివెన్ స్ట్రింగ్ కంటైన్స్ ఆల్ వైట్ స్పేస్ క్యారెక్టర్స్. ఎలా ఉండాలా? వైట్ స్పేస్ క్యారెక్టర్స్ ఓన్లీ.
అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్, ఇదేం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్ అని చూపిస్తుంది. ఒక చిన్న సింటాక్స్ తీసుకొని ఆ తర్వాత లైవ్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఎస్టీఆర్ డాట్ ఈజ్ స్పేస్ ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. హియర్ వాట్ ఐ డూ రైట్ నౌ. ఓకేనా. సో హియర్ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్లో జస్ట్ స్పేసెస్ ఇచ్చాం, స్పేసెస్. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ డాట్ ఈజ్ స్పేస్ అని ఇచ్చాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ ట్రూ. అలా కాదు, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి అన్ని స్పేస్ ఇచ్చాను, బాగుంది, సంథింగ్ ఏదో ఒకటి హలో అని ఇచ్చాను, లేదంటే హాయ్ అని ఇచ్చాను, అగైన్ స్పేసెస్ ఇచ్చాను. ఇప్పుడు ట్రై చేస్తాను. ఇప్పుడు నాకు ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్ రైట్ నౌ? ట్రూ ఆర్ ఫాల్స్ గైస్, ప్లీజ్ రిప్లై. నోబడీ ఇస్ రెస్పాండింగ్. నా వాయిస్ వస్తుంది అందరికి? ఓకే, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా ఇప్పుడు? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్? ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, ట్రూ. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూడండి. వాట్ షుడ్ ఐ సే? It is used to display or return true if the given string contains all white space characters only. ఖచ్చితంగా స్పేసెస్ మాత్రమే ఉండాలి, లేదంటే ఫాల్స్ చూపిస్తుంది. ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ కంప్లీట్ ఎంటైర్ స్ట్రింగ్ మొత్తం స్పేస్ ఉన్నాయి కాబట్టి ట్రూ చూపించాను. ఇప్పుడు ఇక్కడ ఎంటైర్ స్ట్రింగ్ స్పేసెస్ లేవు, దీంతో పాటు నాకు కొన్ని క్యారెక్టర్స్ కూడా కనిపిస్తుంది. సో దట్స్ వై ఇట్ హ్యాస్ టు డిస్ప్లే ఫాల్స్. అర్థమైందా? సో లైక్ దట్ వీ హ్యావ్ టు అనలైజ్ దట్. False. Okay, right. So this is what say small output and చెప్పచ్చు. Clear? Sir, like that here we are going to discussing about the checking type of strings. సరే, ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ చెప్పుకున్నాం కదా. ఈజ్ ఆల్ఫా, ఈజ్ డిజిట్, ఈజ్ నంబర్, ఈజ్ లోయర్. ఓకేనా, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇప్పుడు ఏం చెప్తానంటే ఈజ్ టైటిల్, అంటే మీరు తీసుకున్న స్ట్రింగ్ టైటిల్ కేసులో ఉందా లేదా చెప్పేస్తున్నాం. ప్రీవియస్ కేసులో జస్ట్ టైటిల్ ఫంక్షన్ అంటే ప్రతి ఒక్క వర్డ్లో మొదటి అక్షరం మనకు క్యాపిటల్ లెటర్గా చూపిస్తుంది. ఓకేనా, అలా చూపించాలా అని అనుకున్నట్లయితే మీరు టైటిల్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. అలా కాదు, మీరు తీసుకున్న స్ట్రింగ్ టైటిల్ ఫార్మాట్లో ఉందా లేదా కనుక్కోవాలా అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈజ్ టైటిల్ అనే ఫంక్షన్ని తీసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? సో హియర్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ స్మాల్ లాజిక్. సో మరి ఎలా చెప్పొచ్చు ఇక్కడ నుంచి, హౌ కెన్ వి డిఫైన్? ఇట్ ఈస్ యూజ్డ్ టు, ఎస్ చెప్పండి, మీరే చెప్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిటర్న్ ఆర్ డిస్ప్లే ట్రూ when, okay, if the given string contains the title case. Okay, otherwise లేదంటే ఇది ఏం చేస్తుంది, ఫాల్స్ ని డిస్ప్లే చేస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. క్లియర్? మరి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ ఈస్ str డాట్ ఈస్ టైటిల్. ఓకేనా. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. వాట్స్ ద ఎగ్జాంపుల్ హియర్ ఐ విల్ టేక్. ఇప్పుడు చూడండి, str ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఇక్కడ నుంచి హియర్ వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ వర్డ్. ఇప్పుడు అవుట్పుట్ నాకు ఏమొస్తుంది గాయస్, ప్లీజ్ రిప్లై. ఐ గాట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు str డాట్ ఈజ్ టైటిల్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? Nobody is responding. True, sir. True. Are you sure? Okay. Yes, sir. ఇంటర్ చిన్న చెప్పకూడదు. ఇక నేను చెప్పాను కదమ్మా, ఏమని చెప్పాను మీరు గమనించండి. ఖచ్చితంగా ట్రూ డిస్ప్లే చేస్తుంది. ఎప్పుడు ఇచ్చిన స్ట్రింగ్లో మనకు టైటిల్ కేస్ ఉండాలి. టైటిల్ కేస్ యొక్క మీనింగ్ ఏంది ఇక్కడ అంటే ప్రతి ఒక్క పదంలో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్గా ఉండాలా అని వర్డ్. ఓకేనా. సరే, ఇప్పుడు ఏం చేస్తాను, అలా కాకుండా వేరేది మార్చేస్తాను. str ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, డబ్ల్యూ స్మాల్ పెట్టేస్తాను. వెల్కమ్ టు, ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాపిటల్ పెట్టుకుంటాను, ద ప్రోగ్రామింగ్ వర్డ్. ఇప్పుడు చూడండి ఇది ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా, అట్లా రన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు str డాట్ ఈజ్ టైటిల్.
ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? False, sir. ఫాల్స్. ఎస్, అర్థమైందా? సో హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ కేస్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ అప్పర్ కేస్. ఐ మీన్ ఇప్పుడు ఎస్టిఆర్ ఇస్ ఈక్వల్స్ టు నేను తీసుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉండాలా? క్యాపిటల్ లెటర్లో ఉండాలా, అప్పుడు ట్రూ చూపిస్తుంది, లేదంటే ఫాల్స్ చూపిస్తుంది. వాటిని ఏమంటున్నాం మనం? దట్ ఈస్ వాట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టిఆర్ ఈజ్ అప్పర్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ఎక్స్ వి గట్ ట్రూ. ఒకవేళ నేను ఇక్కడ నుంచి ఒక క్యాపిటల్ లెటర్, ఒక్క స్మాల్ లెటర్ తీసుకున్నా, రిమైనింగ్ అన్ని క్యాపిటలే తీసుకున్నా, ఇప్పుడు నాకు అగైన్ ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది, ఈజ్ లోయర్ అని చెప్పుకోవచ్చు, ఫాల్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇస్తాను, వి గాట్ ఫాల్స్. ఎందుకు? ఈజ్ అప్పర్, సారీ ఫర్ దట్, ఈజ్ అప్పర్ ఇవ్వాల్సింది ఈజ్ లోయర్ ఇచ్చేసాను. సరే, నో ప్రాబ్లం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టిఆర్ దట్ ఈజ్ అప్పర్, ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి, హియర్ వాట్ ఇస్ ద అవుట్పుట్ ఐ గాట్? ఈజ్ అప్పర్. స్ట్రింగ్ ఏముంది ఇక్కడ? స్ట్రింగ్లో హలో ఉంది, కానీ హలోలో ఒక్క క్యారెక్టర్ మాత్రం స్మాల్ లెటర్ ఉంది. సో అందుకని ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది, ఈజ్ అప్పర్. అంటే అన్ని క్యాపిటల్ లెటర్సే ఉండాలి, అప్పుడే ట్రూ చూపిస్తుంది. దాంట్లో ఏ ఒక్క క్యారెక్టర్ మనకు స్మాల్ లెటర్ ఉన్నా అది ఫాల్స్ చూపించేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఈజ్ అప్పర్. క్లియర్? సరే, రైట్ నౌ మరి హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్, దట్ ఈస్ వాట్ మనకు ఏమంటారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ ఫంక్షన్స్ గురించి ఫస్ట్ నేను ఇక్కడ నుంచి రాసిస్తాను. సో వాట్ ఈస్ దట్? వేర్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఈజ్ టైటిల్ కదా. సరే, ఈజ్ టైటిల్ ఫంక్షన్ ఎంతవరకు ఉన్నాయి? సో దిస్ ఈస్ వాట్ ఈజ్ టైటిల్. ఎవరిథింగ్ ఇస్ కరెక్ట్. ఇక రాసేస్తే మీకు నోట్స్ రాయడం కోసం కొంచెం ఈజీ అయిపోతుంది, దాని నుంచి ఇంకేం లేదు. ఓకే, ఆఫ్టర్ దట్ హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్, దట్ ఈస్ వాట్ ఈజ్ అప్పర్ ఫంక్షన్. వై వి ఆర్ యూజింగ్ దిస్ ఫంక్షన్? ఇది ఏం చేస్తుంది మరి? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే or return the given string in uppercase format. Sorry, the given string contains sorry for that, it's a wrong word. Is upper ఏం చేస్తున్నట్టు? ఇట్ ఈస్ యూస్ టు రిటర్న్ ఆర్ డిస్ప్లే ట్రూ. ఎస్, డిస్ప్లే ఆర్ రిటర్న్ ట్రూ if the given string contains, ఇప్పుడు కరెక్ట్, if the given string contains upper case only, otherwise it will return or display false. Okay guys, so మరి దీనికి సంబంధించిన ఒక చిన్న సింటాక్స్ చూడండి, how the syntax looks like. ఓకే, మరి దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? ఎస్టిఆర్ ఈజ్ అప్పర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ జస్ట్ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఎగ్జాంపుల్. ఓకే, రైట్, పర్ఫెక్ట్. ఆఫ్టర్ దట్ హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డు, దిస్ ఈస్ వాట్ అనదర్. ఈ విధంగా మీరు n నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. యూ క్యాన్ ప్రాక్టీస్ అప్ టు n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనా? n నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ఇక్కడ నుంచి n నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ దీని తర్వాత మనకి ఏముంది అంటే, సో హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్, వన్ మోర్ టైప్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫిల్లింగ్ మెథడ్స్. ఒకసారి గమనించండి ఇక్కడ. హియర్ వీ హ్యావ్ వన్ మోర్ టైప్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫిల్లింగ్ మెథడ్స్ ఆర్ ఫిల్లింగ్ ఫంక్షన్. ఇస్ ఇట్ క్లియర్? మరి ఫిల్లింగ్ ఫంక్షన్ అంటే ఏంది ఇక్కడ? వై వీఆర్ యూజింగ్ దిస్ వన్? ఫస్ట్ ఇది చెప్పుకున్నాం మనం, తర్వాత ఇది చెప్పుకుంటున్నాం, ఇప్పుడు దీని గురించి చెప్పుకుంటాం. ఒకసారి నాకు చెప్తారా దీంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి? గైస్ ప్లీజ్ రిప్లై. అప్పర్, లోయర్, క్యాపిటలైజ్, టైటిల్, స్వాప్ కేస్. మరి దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఈజ్ ఆల్ఫా నంబర్, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ నంబర్, ఈజ్ డిజిట్. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ హియర్ ఈజ్ అప్పర్, ఈజ్ లోయర్, ఈజ్ టైటిల్. Right, like that we have that different. Yes, like that we have different space. ఇప్పుడు మన దగ్గర ఏముందంటే ఎస్ నిజంగా. సో హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, మరి ఫిల్లింగ్ మెథడ్స్ అని ఉన్నాయి. ఈ ఫిల్లింగ్ ఫంక్షన్స్ ఓకేనా? మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకోండి, లోపల. ఓకేనా? దీని గురించి ఐ మీన్ ఇంత డెప్త్లో పోరు, జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ స్టూడెంట్స్కి అర్థమైందా కాలేదా అనేసి ఏం పట్టించుకోండి, వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఓకేనా? సమ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ చార్జ్ చేస్తారు. రైట్? సరే,
ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను ఇక్కడ నుంచి, హియర్ వి హావ్ దట్ ఇస్ వాట్ ఇట్స్ ఏ ఫిల్లింగ్ ఫంక్షన్స్. ఏమంటారు? ఫిల్లింగ్ ఫంక్షన్స్ లేదా ఫిల్లింగ్ మెథడ్స్ అని చెప్పొచ్చు, ఆర్ మెథడ్స్, లేదా మనం దీనికి ఇంకో పేరు ఉంది, దట్ ఇస్ వాట్ ఇట్స్ ఏ ప్యాడింగ్ ఫంక్షన్. ప్యాడింగ్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. ప్యాడింగ్ అంటారు లేదా ఫిల్లింగ్ అంటారు. ఫిల్లింగ్ అంటారు, రెండో ఒకటే. ప్యాడింగ్ అని చెప్పొచ్చు లేదంటే ఫిల్లింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో మరి ఇక్కడ నుంచి ఫస్ట్ ఫంక్షన్, అగైన్ దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వీ హ్యావ్? దీంట్లో ఫస్ట్ వన్ ఇట్స్ ఏ సెంటర్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? సెంటర్. జస్ట్ కీప్ ఇన్ మైండ్, సెంటర్ ఫంక్షన్. ఓకే, వై వీఆర్ యూజింగ్ దిస్ ఫంక్షన్? ఇది ఏం చేస్తుందంటే మీకు కావాల్సిన డేటా సెంటర్లో తీసుకొని వస్తుంది. అంటే స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇట్ ఈస్ యూస్ టు రిటర్న్ ద గివెన్ స్ట్రింగ్ ఫ్రమ్ ద సెంటర్. ఓకేనా? ఇది ఏం చేస్తున్నాం? ఇట్ ఈస్ యూజ్ టు రిటర్న్ ఆర్ డిస్ప్లే ద గివెన్ స్ట్రింగ్ ఫ్రమ్ ద సెంటర్ అలైన్మెంట్. సెంటర్ అలైన్మెంట్ నుంచి తీసుకుని వస్తున్నాం. ఓకేనా? సో ఒకవేళ ఇఫ్ ద గివెన్ స్ట్రింగ్ ఈస్ కంప్లీటెడ్, ఇఫ్ ద గివెన్ స్ట్రింగ్ ఈస్ కంప్లీటెడ్, ఇచ్చిన స్ట్రింగ్ మనకు కంప్లీట్ అయిపోతే దెన్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్. ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఫిల్డ్. ఇది దేంతో ఫిల్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ స్పెషల్ క్యారెక్టర్. ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఫిల్ చేస్తుంది. స్పెషల్ క్యారెక్టర్ which is given by the user. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పినట్లయితే ఇంకా బాగా మీకు అర్థమైపోతుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సింటాక్స్ టు యూ. దక్ష ఒకసారి గమనించండి హియర్ హౌ దిస్ లుక్స్ లైక్. ఓకేనా? ఎస్టీఆర్ ద సెంటర్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇక్కడ నుంచి విడ్త్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? విడ్త్. ఇక్కడ ఫిల్ క్యారెక్టర్ అనేది ఆప్షనల్, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ మీరు ఫిల్ క్యారెక్టర్ కింద ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మనకు స్పెషల్ క్యారెక్టర్, అంటే ఇక్కడ ఫిల్ క్యారెక్టర్ అంటారు లేదా స్పెషల్ క్యారెక్టర్ అంటారు, ఇది మీరు ఇవ్వకపోతే స్పేస్ని తీసుకుంటుంది. స్పేస్ని స్పెషల్ క్యారెక్టర్గా తీసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సరే, ఇప్పుడు చూడండి గైస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓల్డెన్ టెక్నిక్స్తో నేను ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేసేవాడిని? ప్రింట్ ఆఫ్ అనేసి ఇలా రాసి ఇలా చేసేవాడిని. కమన్ చేస్తాను. ఇక్కడ నుంచి పర్సన్ డీటెయిల్స్, ఇక్కడ నుంచి నేను ఏం చేసేవాడిని? పర్సన్ డీటెయిల్స్ అని ఒక చిన్న కోడ్లో రాసేవాడిని. కమాన్స్ చేస్తాను, ఇలా తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు అలా తీసుకోను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద డేటా లైక్ దట్. ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే సింపుల్ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. వాట్ ఐ డూ రైట్ నౌ, ఒక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్లో ఏం చెప్పానంటే సింపుల్. ఓకే, ఆ స్ట్రింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా రాసేస్తాను. ఏమని రాస్తున్నాను అంటే వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ వరల్డ్, ఇలా రాసేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు కంప్యూటర్ చెప్పేస్తాను. ఏమని చెప్తున్నాను? నాకు డేటా మొత్తం సెంటర్ నుంచి డిస్ప్లే చేయి అని చెప్పేస్తాను. ఓకే, సెంటర్ నుంచి. సో మీ యొక్క ఇప్పుడు కంప్యూటర్ అడుగుతుంది మీ యొక్క విడ్త్ ఎంత, ఎన్ని క్యారెక్టర్స్ వరకు డిస్ప్లే చేయాలి అంటే నేను కంప్యూటర్ చెప్పేస్తాను నా టోటల్ క్యారెక్టర్స్ 50 క్యారెక్టర్స్ నేను ఇస్తున్నాను. నా యొక్క స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది? 50 క్యారెక్టర్స్. మరి ఇది 50 క్యారెక్టర్స్ ఉన్నాయా అంటే మేబీ ఉండకపోవచ్చు, 100% లేదు. ఓకేనా? కానీ ఇక్కడ కంప్యూటర్ చెప్పాను. ఏమని చెప్పాను? నాకు 50 క్యారెక్టర్స్ స్ట్రింగ్ డిస్ప్లే చేయి అని చెప్పాను. ఓకే, ఎక్కడి నుంచి డిస్ప్లే చేయాలా? సెంటర్ నుంచి డిస్ప్లే చేయాలి. ఓకే, ఇది కూడా బాగుంది. సరే, ఒకవేళ క్యారెక్టర్స్ మిగిలిపోతే ఏం చేయాలి? క్యారెక్టర్స్ మిగిలిపోతే అట్ దట్ టైం నాకు ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఫిల్ చేసేయండి. నా స్పెషల్ క్యారెక్టర్ ఏంది ఇక్కడ అంటే నేను చిన్న హైఫన్ పెట్టుకున్నా. నాకు స్పెషల్ క్యారెక్టర్ ఏంది ఇక్కడ? ఐ జస్ట్ కీప్ హియర్ హైఫన్. ఓకేనా? ఇప్పుడు ఏం పెట్టాను ఇక్కడ? హైఫన్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సెంటర్ నుంచి వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ వరల్డ్. ఒకవేళ నాకు స్పేస్ కింద మిగిలి ఉంటే నాకు ఏం చేస్తుంది కంప్యూటర్ అంటే మిగిలిన స్పేసెస్లో ఈ స్పెషల్ క్యారెక్టర్ అంటే హైఫన్ అనే క్యారెక్టర్ని ఫిల్ చేస్తుంది. ఒకసారి చూద్దామా? ఐ జస్ట్ ఎంటర్ హియర్ ప్రింట్ ఆఫ్ హియర్. చూడండి, ఇస్ ఇట్ క్లియర్? ఇది రాయడం ఈజీగా ఉందా లేదా ఇది రాయడం ఈజీగా ఉందా? గైస్ ప్లీజ్ రిప్లై. ఏది ఈజీగా ఉంది? ఓకేనా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫిల్లింగ్ క్యారెక్టర్. వీటిని ఏమంటారు? ఫిల్లింగ్ అంటారు లేదా ప్యాడింగ్ అంటారు. రైట్? సో ఆఫ్టర్ దట్ హియర్ నెక్స్ట్ ఫంక్షన్ వీ హ్యావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫంక్షన్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, దట్ ఇస్ వాట్ ఇట్స్ ఏ ఎల్ జస్ట్ అంటారు.
వాట్ డస్ ఇట్ మీన్ హియర్ ఎల్ జస్ట్? ఎల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, జస్ట్ అంటే జస్టిఫైడ్. ఏమంటారు? ఎల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జస్టిఫికేషన్ అంటే మీ డేటా ఎక్కడైనా ఉండొచ్చు. సో సింపుల్ భాషలో రాస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు display, it is used to display or return, it is used to display or return the given string in left justified, left justification manner or left justified manner. What does it mean here, left justified manner? సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి అగైన్ ఎంఎస్ వర్డ్ ని ఓపెన్ చేసుకుంటాం. అగైన్ ఎంఎస్ వర్డ్ ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. జస్ట్ వెయిట్ మా, ఓకేనా? స్ట్రింగ్ తీసుకొని ఇప్పుడు ఏం చెప్తున్నాను ఇక్కడ నుంచి అంటే లిటిల్ బిట్ ఇలా సైజ్ తీసుకున్నాను. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్, ఇక్కడ డేటా నాకు ఒకసారి గమనించండి. రైట్ హ్యాండ్ సైడ్లో డేటా నాకు జిగ్జాగ్గా ఉంది. ఎలా ఉంది డేటా నాకు? ఎలా ఉంది ఇక్కడ? సో హియర్ వీ హ్యావ్ ద డేటా దట్ ఈస్ వాట్ ఇన్ జిగ్జాగ్ మేనర్. ఇక్కడ జిగ్జాగ్గా ఉంది కదా, ఈ విధంగా వచ్చి ఉంది. ఓకే, ఐ గాట్ ద డేటా సంథింగ్ లైక్ దిస్, దట్ ఈస్ వాట్ జిగ్జాగ్ ఉంది. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు గమనించినట్లయితే ఎగ్జాక్ట్లీ సేమ్ లైన్లో డేటా వస్తుంది, సేమ్ లైన్లో. గమనించారా? సో మరి ఈ విధంగా వచ్చే వాటిని ఏమంటారు ఇక్కడ? దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ లెఫ్ట్ జస్టిఫికేషన్ అంటారు, లెఫ్ట్ జస్టిఫైడ్ అంటారు. ఓకేనా? రైట్. ద సేమ్ వే ఒకవేళ మీకు రైట్ హ్యాండ్ సైడ్ జస్టిఫై కావాలా అంటే కంట్రోల్ జే ఇవ్వచ్చు ఎంఎస్ వర్డ్లో, లేదంటే ఈ ఆప్షన్ ఈ బటన్ని క్లిక్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ బటన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా జస్టిఫికేషన్ వచ్చేస్తుంది. చూడండి. సో మరి మన క్లాసెస్ ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్ కాదండి, మన క్లాసెస్ ప్యూర్ ప్రోగ్రామింగ్ క్లాసెస్. కానీ మీకు ఈజీగా అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తాను. ఓకేనా? సరే, రైట్ నా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ కన్నా ముందు చిన్న సింటాక్స్ చూద్దాం. హౌ ద సింటాక్స్ లుక్స్ లైక్. మరి దీనికి సంబంధించిన సింటాక్స్ ఎలా ఉంటుంది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఎస్టిఆర్ ఎల్ జస్ట్. ఓకే, అగైన్ ఇక్కడ నుంచి నేను ఏం చెప్తున్నాను, విడ్త్ విత్ తర్వాత మీరు ఇచ్చే క్యారెక్టర్ అంటే ఇక్కడ ఫిల్లింగ్ క్యారెక్టర్ అంటారు లేదా స్పెషల్ క్యారెక్టర్ అంటారు. దట్ ఈస్ వాట్ కంప్లీట్లీ ఆప్షనల్. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాను కంప్యూటర్కి? సో సంథింగ్ లైక్ దట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, ఎస్టిఆర్ ఇస్ ఈక్వల్స్ టు హలో అని తీసుకున్నాం. రైట్. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎస్టిఆర్ డాట్ ఎల్ జస్ట్. ఇప్పుడు నాకు దీని యొక్క లెంత్ 15 క్యారెక్టర్స్ డిస్ప్లే చేయండి. 15 క్యారెక్టర్స్. నాకు స్పెషల్ క్యారెక్టర్ ఏం రావాలా అంటే నాకు స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ నుంచి సంథింగ్ లైక్ దట్ ఏదో స్పెషల్ క్యారెక్టర్ తీసుకున్నాను. అట్ డిస్ప్లే చేయాలి, అట్. ఓకేనా? అంటే నా స్ట్రింగ్ ఫస్ట్ పార్ట్ ఏంటంటే హలో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూపిస్తుంది హలో అనేది. రిమైనింగ్ 10 క్యారెక్టర్స్ అట్ ద రేట్ అని చూపిస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇస్ ఇట్ క్లియర్? సో రిమైనింగ్ నిన్నైతే నాకు స్పేసెస్ మిగిలి ఉంటాయి, ఆ రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని నాకు అట్ ద రేట్ అని చూపించేస్తాను. క్లియర్ గైస్? సో ఇన్ ద సేమ్ వే హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఆర్ జస్ట్. సేమ్ సింటాక్స్, సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఎస్టిఆర్ ఇస్ ఈక్వల్స్ టు హలో అని తీసుకుంటాను. ఓకే, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎస్టిఆర్ డాట్ ఆర్ జస్ట్. ఇక్కడ ఆర్ అనే క్యారెక్టర్ ఇచ్చాను అంతే. ఇప్పుడు ఏమి ఇచ్చాను ఇక్కడ? ఆర్, దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ నుంచి అట్ ద రేట్ పెట్టుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఆఫ్ ఐ గాట్ ద రివర్స్. ఇప్పుడు చూడండి, ఎల్ జస్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో స్ట్రింగ్ కనిపిస్తుంది, రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని అట్ ద రేట్ చూపిస్తుంది. ఆర్ జస్ట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ జస్టిఫికేషన్. ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్లో మీరు ఇచ్చే స్ట్రింగ్ చూపిస్తుంది, రిమైనింగ్ స్పేసెస్లో అంతా ఇక్కడ మీకు ఈ విధంగా అట్ ద రేట్ చూపిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో లైక్ దట్ మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు అంటే మీ యొక్క అవుట్పుట్ని మీరు డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో లైక్ దట్ యూఆర్ గోయింగ్ టు డిస్ప్లే ద కంటెంట్. సరే, మరి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను సేమ్ మ్యాటర్ ఇక్కడ ఎల్ కాదు ఆర్ అని పెట్టుకుంటాను. ఇక్కడ కూడా ఎల్ కాదు ఆర్, అంటే ఆర్ ఇన్ ద సెన్స్ రైట్ అండ్ ఆర్ ఇన్ ద సెన్స్ ఇట్స్ వాట్ ఇట్స్ ఏ రైట్ అండ్ అనుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎల్ జస్ట్ కాదు ఆర్ జస్ట్. మరి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడతాను. ఇస్ ఇట్ క్లియర్? సో లైక్ దట్ ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా మీరు డేటా మొత్తాన్ని చాలా ఈజీ వేలో డిస్ప్లే చేయొచ్చు. ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. కమాన్స్ ఎస్ ఆర్ నో? Guys, please reply. Okay na? Okay. Next point. So after that, here we have one more function. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఇంకొక ఫంక్షన్ ఉంది. ఓకేనా? ఈ ఒక్క ఫంక్షన్ చెప్పి నేను ఈరోజు క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తాను. ఓకేనా? సో అదేంది అంటే దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ
Z fill అంటారు. ఏమంటారు? That is what it's a Z fill. What does it mean here? Z fill. What does it mean here? Z fill. Z fill function. ఇప్పుడు ఎల్ జస్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో డేటా డిస్ప్లే చేస్తుంది. ఆర్ జస్ట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్లో డేటా డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సెంటర్ అంటే డేటా నాకు సెంటర్లో డిస్ప్లే చేస్తుంది. రైట్? అగైన్ హియర్ వాట్ డస్ ఇట్ మీన్ హియర్? జెడ్ స్టాండ్స్ ఫర్ జీరో. జెడ్ స్టాండ్స్ ఫర్ జీరో. మరి ఇక్కడ ఏం చేస్తుంది అంటే జీరోతో ఫిల్ చేస్తుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని నాకు జీరోతో ఫిల్ చేస్తుంది. ఎంతైతే మీరు స్ట్రింగ్ ఇస్తారో స్ట్రింగ్ లెంత్ ఒకవేళ మీరు ఇచ్చే స్ట్రింగ్ కన్నా ఎక్కువ ఉందంటే అట్ ద టైం ఆ స్పేస్తో ఇక్కడ కంప్యూటర్ ఏం చేస్తుందంటే జీరోతో ఫిల్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ జెడ్ ఫిల్ ఫంక్షన్ అంటారు. కాబట్టి చూద్దాం ఒకసారి. సో వై వీఆర్ యూజింగ్ దిస్ వన్? ఇట్ ఈస్ యూజ్డ్ టు display or return the given string in the given string and left padded with zeros. ఇది zeros తో మనకు ఫిల్ చేస్తుంది. ఓకేనా? రైట్. మరి దీని యొక్క సింటాక్స్ ఒకసారి చూద్దామా? హౌ ద సింటాక్స్ లుక్స్ లైక్. ఓకే గైస్. సో str dot z fill అని తీసుకుంటాను. ఇక్కడ నుంచి నేను సంథింగ్ లైక్ దట్ ఇట్స్ ఏ విడ్త్ అని తీసుకుంటాను. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి హౌ ద సింటాక్స్ లుక్స్ లైక్. str z fill. మరి ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ లేదు కదా, అంటే ఇక్కడ స్పెషల్ క్యారెక్టరే జీరో. ఇక్కడ అగైన్ మీరు స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వాల్సిన అవసరం అయితే మీకు ఏమీ ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నాను? str ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ హలో అని తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే x ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ గైస్ ప్లీజ్ రిప్లై. str దట్ జెడ్ ఫిల్ ఇక్కడ లెంత్ ఇచ్చేస్తాను ఒక 15. ఇప్పుడు నాకు 5 క్యారెక్టర్స్. ఓకే, 5 క్యారెక్టర్స్. నా స్ట్రింగ్ ఎంత ఉంది? 5 క్యారెక్టర్స్ ఉంది. నా టోటల్ ఇక్కడ లెంత్ ఎంత ఉంది? 15 ఉంది. సో ఇప్పుడు నాకు కంప్యూటర్ ఏం చేస్తుందంటే హలో అనేసి లాస్ట్లో చూపిస్తుంది. హలో అనేసి అంటే 15 క్యారెక్టర్స్లో ఫస్ట్ 10 క్యారెక్టర్స్ నాకు జీరోతో ఫిల్ చేసి రిమైనింగ్ మిగిలిన క్యారెక్టర్స్ హలో అని చూపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దామా? చూడండి. ఐ జస్ట్ ట్రై లైక్ దిస్. ఫస్ట్ ఓకే, ఇక్కడ ఏమైతే ఎంటీ స్పేసెస్ ఉన్నాయో ఆ ఎంటీ స్పేసెస్తో నాకు జీరో ఫిల్ చేస్తాను. రిమైనింగ్ క్యారెక్టర్స్ అని ఇక్కడ కంప్యూటర్ నాకు ఫిల్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ జెడ్ ఫిల్ అంటారు. అంటే జెడ్ ఫిల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సైజ్ చూసుకుంటుంది. మీ యొక్క సైజు మీ యొక్క స్ట్రింగ్ కన్నా ఎక్కువ ఉందంటే ఓకేనా? సో అప్పుడు జీరోస్తో ఫిల్ చేస్తుంది. ఆ తర్వాత మీ స్ట్రింగ్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు చూడండి వాట్ ఐ డు రైట్ నౌ. str is equals to ఒక్క సెకండ్ x is equals to z fill అని తీసుకున్నాం. ఒక్క సెకండ్ అమ్మా ప్లీజ్ వెయిట్. ఓకేనా? ఇప్పుడు అది తీసుకున్నాం. ఇప్పుడు చూడండి నాకు ఇప్పుడు జీరోతో ఫిల్ కాలేదు, ఎందుకంటే నా యొక్క సైజే 5. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి. ఎస్ ప్లీజ్ ఆస్క్. ఇప్పుడు డౌట్ అడగండి. ఎస్ ప్లీజ్ ఆస్క్. మనం న్యూమరిక్ వాల్యూ తీసుకుంటే సార్ ఎస్ దేంట్లో? స్ట్రింగ్లోనా? హలో ఎస్ ప్లీజ్ ఆస్క్. ఎస్ సార్. స్ట్రింగ్లో న్యూమరిక్ వాల్యూ తీసుకుంటున్నా. ఓకే, మనము 1 2 3 నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 తీసుకున్నాను. రైట్ నౌ దిస్ ఈజ్ ఆల్సో. ఇప్పుడు చూడండి డబుల్ కొటేషన్లో మీరు ఏమైనా ఇవ్వండి. అది నంబర్ కావచ్చు, ఆల్ఫాబెట్ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. దట్ యాక్ట్ యాజ్ ఎ స్ట్రింగ్ ఓన్లీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x ఈజ్ ఈక్వల్స్ టు str డాట్ జెడ్ ఫిల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి 10 అని ఇస్తే ఇప్పుడు నాకు టోటల్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత అంటే 10. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చాను ఇక్కడ? 5 క్యారెక్టర్స్. అంటే రిమైనింగ్ 5 క్యారెక్టర్స్ నాకు జీరోతో ఫిల్ చేసి ఆ తర్వాత నాకు 1 2 3 4 5 చూపిస్తుంది. ఓకేనా? చూడండి ఒకసారి. క్లియర్? సో లైక్ దట్ ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ ఆస్క్. నో సార్. ఓకే, ఈ విధంగా మీ ఇష్టం. నో సార్. ఓకే చాలా రైట్. స్లోగా ఉంది సార్. నెట్ స్లోగా ఉందా? అవును సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఓకేనా అందరికి? గైస్ ప్లీజ్ రిప్లై. Nobody is responding again. I think. Okay, first of all, let me know my voice and screen is clear to all of you. My voice and screen అందరూ క్లియర్గా ఉందా?
Yes, sir. Okay, perfect, perfect. Yes, sir. Okay, okay. Okay, sir. Right now, what I'm going to do here, ఇప్పుడు చూడండి లైక్ దట్ ఈ విధంగా మనం ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం ఇక్కడ నుంచి చాలా సింపుల్ వేలో యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇప్పుడు చూడండి మనం ఇంతవరకు చెప్పుకున్నాం దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫిల్లింగ్ ఫంక్షన్స్, ఫిల్లింగ్ మెథడ్స్ వరకు చెప్పుకున్నాం. ఓకేనా, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ స్ట్రింగ్స్, ఫైండింగ్ ఆఫ్ స్ట్రింగ్స్, రిమూవింగ్ స్పేసెస్, కౌంటింగ్ ఆఫ్ స్ట్రింగ్స్, రీప్లేసింగ్, స్ప్లిట్టింగ్, జాయినింగ్ అండ్ ఫార్మాటింగ్. సో మరి ఈ ఇక్కడ నుంచి ఇంతవరకు కాన్సెప్ట్ నేను నెక్స్ట్ క్లాస్లో అంటే ఎనీ కాస్ట్ నెక్స్ట్ క్లాస్లో ఈ అన్ని ఫంక్షన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ ఆల్సో వన్ ఆఫ్ ద మనకు ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు స్ట్రింగ్స్ రిలేటెడ్. ఓకేనా గైస్, సో మీకు ఏమైనా హాలిడేస్ కావాలా ప్లీజ్ ఆస్క్ మీ. సో బిఫోర్ గోయింగ్ టు సే ఎనీథింగ్ ఎల్స్, అందరికి ఇన్ అడ్వాన్స్గా హ్యాపీ దసరా. ఎందుకు సార్? అంటే దసరా కదా. ఓకే, థ్యాంక్ యూ.